సమావేశంలో జనరల్ సెక్రటరీ మిస్టర్ చరణ్ కౌశిక్ గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైన నితిన్ గారు, మన మధుసూదన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద మేము ఈ మధ్యలో పార్లమెంటుకు పోయి అక్కడే ఉండటం వల్ల వీటన్నిటి మీదుగా సంక్షిప్తంగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, హైదరాబాదులో ఈ లేక్స్ అన్నిటినీ ఎఫ్టీఎల్ని కూడా ఆక్రమించి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టుకొని కొద్ది వర్షానికే హైదరాబాద్ పట్టణమే మునిగిపోతుందేమో, కార్లు కొట్టుకొని పోవటం, మోటార్ సైకిల్ పోవటం, పిల్లల నీళ్ళల్లో కొట్టుకొని పోయేటటువంటి సందర్భం చాలా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని మాట్లాడినటువంటి బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణానికి ఎందుకు ఈ దుర్గతి పట్టిందనేది ఏమీ పట్టించుకోకుండా పోవటం వల్ల మామూలు వర్షాలకు కూడా హైదరాబాద్ పట్టణం, హైదరాబాద్ డ్రైనేజీ, హైదరాబాద్లో ఉన్న లేకులు ఏవి సరిపోక నీళ్ళంది రోడ్ల మీదకి వచ్చి ప్రజా జీవితం స్తంభించే పరిస్థితి ఏర్పడిన సందర్భంగా ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పకుండానే ప్రజావసరాలని ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తెలుసుకొని వీటిని వెంటనే సరిచేయాలనే ఉద్దేశంతో హైడ్రా అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి రంగనాథ్ లాంటి ఒక మంచి గట్టి ఆఫీసర్ని దానికి వేయటమే కాకుండా రంగనాథ్ గారు తీసుకునేటటువంటి ప్రజా అనుకూలమైన చర్యలన్నిటికీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఇవాళ హైదరాబాదులో అక్రమ కట్టడాలన్నింటినీ, ముఖ్యంగా ఈ లేకుల ఆక్రమణలో ఉన్న వాటినన్నింటినీ కూడా పడగొడుతున్నటువంటి సంగతి మనం రోజు టీవీల్లో పేపర్లో చూస్తున్నాం. ఈ మధ్య నేను హైదరాబాదులో లేను కాబట్టి ఢిల్లీలో టీవీలో చూశాను. నిన్న వచ్చిన వెంటనే దీని మీద మాట్లాడాలి. ఈ రకమైన చర్యలు తీసుకోవటం వల్ల ఈనాటి పరిస్థితులే కాకుండా భవిష్యత్ తరాలకి హైదరాబాదులో బంగారు బాటలు వేయటానికి రేవంత్ రెడ్డి గారు అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సాహసోపేతమైన నిర్ణయం ద్వారా భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా హైదరాబాద్ పట్టణానికి ఇబ్బంది లేకుండా, హైదరాబాద్లో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రపంచ స్థాయి పట్టణాన్ని మనం హైదరాబాదుని ముందు వరుసలో నిలబెట్టడానికి
రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని చేస్తున్నాడు. ఈ చర్యల ద్వారా తాత్కాలికంగా అక్కడ ఉన్న కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు, కానీ శాశ్వతంగా హైదరాబాదులో ఉండే ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. లేక్ పరిరక్షణ కమిటీలను ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. విద్యావంతులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఏకగ్రీవంగా ఇది మంచి పని, ఇది రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ధైర్యంగా తీసుకున్నటువంటి చర్య, దీనికి మేమంతా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మహిళలు, యువకులు, మామూలు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సపోర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. మేము ఇక్కడ ఈ లేకుల మీద ఉన్న వాటిని అన్నింటినీ తీసేయటమే కాకుండా ప్రతి లేకు ఎక్కడైతే మనం క్లియర్ చేస్తున్నామో, సపోజ్ నిన్న మొన్న ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది అక్కడ ఉన్నటువంటి లేకులు ఎఫ్టీఎల్లో కట్టారన్నారు, దాన్ని అంతా తీసేశారు. మరి తీసేసి వదిలిపెట్టడం కాకుండా ఇటువంటి లేకులన్నిటికీ లేక్ ప్రొటెక్షన్ కమిటీలని ప్రభుత్వం అధికారికంగా నియమించాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఆక్రమణకి లోనైనటువంటి లేకుని క్లియర్ చేసిన తర్వాత దాన్ని రక్షించాల్సిన బాధ్యత ఆ లేకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో ఏర్పాటు చేయాలి. ఆ లేకు పరిరక్షణ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాకుండా, మీకింత ముందు అడవి పక్కలో ఉన్నటువంటి గ్రామాల్లో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీలు అని వేసేవాళ్ళు. ఉదాహరణకి కొల్లాపూర్ దగ్గర అడవి ఉంది, ఆ అడవి పక్కలో ఉన్న గ్రామాలకి ఆ బాధ్యత ఒప్పచెప్పేవాళ్ళు. ఆ అడవిని పరిరక్షించాల్సిన బాధ్యత దాని పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ప్రజలకి ఒక కమిటీని వేసి పరిరక్షించాలని చెప్పినట్టుగా ఇప్పుడు ఏ లేకునైతే మనం మంచిగా చేసి ఆ రకంగా ఉండాలనుకుంటున్నామో, అధికార యంత్రాంగంతో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా దాంట్లో ఉండాలంటే లేక్ పరిరక్షణ కమిటీల్ని అన్ని చోట్ల వేయాలని, ఇది హైదరాబాద్ పట్టణాన్ని ఇంకొక 100 ఏళ్ల దాకా ప్రజా జీవితానికి ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడే కార్యక్రమం ఇది. హైదరాబాద్లో ఏ రకంగా అయితే లేక్ పరిరక్షణ కమిటీ హైడ్రా ద్వారా చేస్తున్నారో అదే రకంగా 33 జిల్లాలకు కూడా ఈ లేక్ పరిరక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మా నాగర్ కర్నూలు పట్టణంలోనే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి స్కూలన్నింటినీ ఎఫ్టీఎల్లోనే పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి ఆనాడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, అధికారులు దుర్వినియోగం చేశారు. కాబట్టి వాటన్నిటిని గుర్తించి వాటిని కూడా తొలగించే కార్యక్రమం చేయాలని, ఒక నాగర్ కర్నూలులోనే కాదు, ఉదాహరణకి నాగర్ కర్నూలు పార్లమెంట్లో 4 జిల్లాలు ఉన్నాయి. 1 నాగర్ కర్నూలు జిల్లా, 2 వనపర్తి జిల్లా, 3 గద్వాల జిల్లా, 4 రంగారెడ్డి జిల్లా. ఈ 4 జిల్లాలని ఉన్నటువంటి ఈ చెరువులన్నింటినీ ప్రొటెక్ట్ చేసి వాటన్నిటికీ కమిటీలు వేసి వాటిని శాశ్వతంగా పరిరక్షించే కార్యక్రమాన్ని చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2. 3వది, ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీలో ఉన్న హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ గారు మాట్లాడుతూ
కొన్ని మంచి మాటలు చెప్పాడు. పేదవాళ్ళని గుడిసెవాసులు ఎవరైనా ఉంటే వాటిని తొలగించడానికి కొంత టైం ఇచ్చి బాధ్యతాయుతంగా చేస్తాము, అక్కడ వాటిని ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పారు. అదొక మంచి కార్యక్రమం. పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ తొలగిస్తారు, కానీ అదే రకంగా కాలేజీలు, స్కూల్స్ ఏదైనా లేక్ ఎఫ్టీఎల్లో కట్టినట్టు గుర్తిస్తే, ఇప్పుడు కాలేజీస్, స్కూల్స్ అక్కడ నడుస్తున్నాయి కాబట్టి వాటిని పడగొడితే విద్యార్థుల చదువుకు నష్టం జరిగింది కాబట్టి సెలవులు వచ్చేంత వరకు ఆ యాజమాన్యానికి దాన్ని మార్చుకోవాలని చెప్తాం. ఒకవేళ వాళ్ళు మార్చుకోకపోతే సెలవులు వచ్చిన తర్వాత కూలగొడతామని చెప్పారు. దీన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. మానవత్వం లేకుండా ఒక నియంత్ర పరిపాలనలా కాకుండా మానవత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు చేయటానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడానికి నిన్న మొన్న మన రంగనాథ్ గారు చెప్పిందే ఉదాహరణ. ఎక్కడైనా తాత్కాలికంగా ఇబ్బందులు జరిగినా శాశ్వతంగా ప్రజలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నాయి కాబట్టి, ఏ రకంగా అయితే ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టేటప్పుడు స్థానికంగా ఉండేటటువంటి చిన్న సన్నకారు రైతులకి ఇబ్బంది కలిగినా లక్షల ఎకరాల భూముల్లో ఇరిగేషన్ ఫెసిలిటీసు, మంచినీళ్ళ అవకాశం కలుగుతుంది కాబట్టి ఆ ప్రాజెక్టుని ఏ రకంగా తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతుందో, ఈ లేక్ ప్రొటెక్షన్ వల్ల తాత్కాలికంగా కొంతమందికి నష్టం జరగవచ్చు, తప్పదది. వాటిని మనం భరించాల్సిన అవసరం ఉంది. అందువలనే రాష్ట్రంలో ప్రజలందరూ దాన్ని హర్షిస్తున్నారు. ఇంకా రెండోది, మూసీ ప్రక్షాళన కార్యక్రమం. ఈ మూసీ నది అనేది హైదరాబాదు పట్టణంలో అంటువ్యాధులకి అదొక నిలయం. అక్కడి నుంచే అంటువ్యాధులన్నీ హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు, ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మూసీ నది నుంచే దోమలు, మూసీ నది నుంచే అంటువ్యాధులు, మూసీ నది నుంచే అన్ని రకాల అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. కాబట్టి దాని పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవటానికి దాదాపు 12,000 కట్టడాలను గుర్తించారు. వాటిని రిప్లేస్ చేయాలని కూడా పేపర్లో ఇచ్చారు. ఇది కూడా మానవతా దృక్పథంతో పర్మనెంట్ కట్టడాలకి కంపెన్సేషన్ ఇవ్వటం, పేదవాళ్ళని రిప్లేస్ చేస్తే వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఏర్పాటు చేయటం, అందరితో మాట్లాడి నోటీసులు ఇచ్చి అవన్నీ మార్చడానికి కావలసిన చర్యలు కూడా తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రజానాయకుడిగా సామాన్య ప్రజల జీవితంలో మంచి జరగాలని, మొత్తం హైదరాబాదు పట్టణంలో ఉన్న ప్రజలకి ఈ అంటువ్యాధులు కానీ దోమల బెడద పోవాలనే ఉద్దేశంతో దీన్ని చేయటానికి ఈ మూసీ నది సుందరీకరణ కార్యక్రమాన్ని చేయటానికి ఈ మధ్య లండన్ పోయినప్పుడు అక్కడ థేమ్స్ నది అని ఒకటి, ఏ రకంగా అయితే మనకి మూసీ నది 52 కిలోమీటర్లు హైదరాబాద్లో పారుతుందో అదే రకంగా థేమ్స్ నది కూడా లండన్ నగరం మొత్తంలో నడిబొడ్డున పారుతుంది. అది చాలా ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సివిల్ సొసైటీ, ప్రభుత్వం కలిసికట్టుగా ఆ థేమ్స్ నది సుందరీకరణని అక్కడ ఏ రకమైనటువంటి జబ్బులు రాకుండా, అంటువ్యాధులు రాకుండా, దోమలు లేకుండా మంచినీళ్ళని ప్రవహింపజేసినట్టు చేశారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ
మూసీ నది సుందరీకరణ తీసుకున్నందుకు కూడా ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యులందరి తరఫున అభినందిస్తున్నాం. ఈ మూసీ నది సుందరీకరణ జరిగిన తర్వాత హైదరాబాదులో లేకులన్నింటినీ కూడా సరస్సులన్నింటినీ కూడా క్లియర్ చేసిన తర్వాత హైదరాబాదుకి ఒక కొత్త రూపం వస్తుంది. ఇంతకుముందే హైదరాబాదు అనేక రంగాల్లో ముందు స్థాయిలో ఉంది. ఇప్పుడు ఇవి జరిగిన తర్వాత అన్నిటికంటే ముందు స్థాయిలో బెంగళూరు కంటే ముందు ఉంటుంది, మద్రాస్ కంటే బాగుంటుంది, బెంగళూరు మన బాంబే కంటే బాగుంటుంది. పెద్ద పెద్ద నగరాలన్నిటికంటే కూడా ఆదర్శమైన వాతావరణమే కాకుండా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపటానికి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపటానికి హైదరాబాద్ పట్టణం ఒక మంచి అనువైన పట్టణంగా ఏర్పడుతుంది. అందువలనే భవిష్యత్తు తరాలకి బంగారు బాటలు రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 7-8 నెలల్లోనే మొట్టమొదటి రోజే మన ప్రగతి భవన్ పేరుతో నడుస్తున్నటువంటి రాజరిక పరిపాలనకి ఆ బిల్డింగ్ ముందు ఉన్నటువంటి ఇనప కంచెను తీసేసి ప్రజా పరిపాలనని తీసుకొస్తానని చెప్పడానికి ఆ రోజే ఇనప కంచెను తీసేయటం, ఆ రోజే ప్రగతి భవన్ పేరు ప్రజాభవన్ అని పేరు పెట్టడం, ప్రజలందరూ ప్రగతి భవన్లోకి వచ్చే అవకాశాన్ని కల్పించడం, వాళ్ళందరూ వాళ్ళ రిప్రజెంటేషన్లు వారానికి 2 రోజులు అక్కడ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయటం, ఇదంతా ప్రజా పరిపాలనకి నాంది పలికాడు. ప్రజా పరిపాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 కళ్ళలాగా ముందుకు పోవాలి. కాబట్టి ముఖ్యమంత్రి ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే మన జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించాడు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా డబ్బులు ఆదా కావటమే కాకుండా మహిళలంతా ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి జరిగిన ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఆ అభివృద్ధిని ఆస్వాదించి మళ్ళీ వారింటికి వచ్చేటటువంటి ఏర్పాటు ఈ ఉచిత బస్ సర్వీస్ వల్ల ఏర్పడింది. మహిళల్లో ఒక కొత్త చైతన్యాన్ని తీసుకొని వచ్చాడు. రక్తపాతం లేకుండా తెలంగాణ రాష్ట్ర మహిళల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చేటటువంటి చర్య ఇది. ఈ మహిళలు రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల టూరిజం స్పాట్స్కి ఉచితంగా పోయే అవకాశం, దేవాలయాలకు ఉచితంగా పోయే అవకాశం, మార్కెటింగ్ చేసుకోవడానికి వారి ఇష్టం వచ్చిన స్థలాలకు పోయే అవకాశం, ఇవన్నీ కూడా ఒక్క బస్సు ఉచిత సౌకర్యం ద్వారా మహిళలందరికీ ఏర్పడ్డాయి. రెండోది, పేద ప్రజలు పెద్ద పెద్ద జబ్బులతో బాధపడుతున్నప్పుడు డబ్బులు లేక ఇంకా సావు కోసం ఎదురు చూస్తూ ఇంటి దగ్గరే ఉండే పరిస్థితి నుంచి ఒక్కొక్క పేదవాడికి 10 లక్షల రూపాయల ఖర్చుతోని కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకుని ఏర్పాటు చేశారు. అది అమలు జరుగుతుంది. బస్సులు ఉచితంగా తిరగటం అమలు జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే అమలు జరుగుతుందని, అమలు చేయటం లేదని ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు రోజు మాట్లాడుతున్నారు. అందుకనే మేము మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాం, ఈ ఉచిత బస్ సర్వీస్ నడుస్తుంది,
10 లక్షలు పేద ప్రజలకి వైద్యం నడుస్తుంది. 200 యూనిట్స్ కరెంటు ఉచితంగా పేద ప్రజలకు ఇచ్చేది కూడా అమలు జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై జరుగుతుంది. 2-3 రోజుల్లోనే 500 కంటే ఎక్కువ పెట్టిన దాన్ని ఆ సిలిండర్ తీసుకున్న వాళ్ళ అకౌంట్లో 3-4 రోజుల్లోనే మిగిలిన డబ్బంతా ప్రభుత్వం జమ చేస్తుంది. ఇది అమలు జరుగుతుంది. మూడోని ఇందిరమ్మ ఇండ్లు. ఒక్కొక్క ఇల్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని లక్షల ఇళ్ళు కట్టించారు. 1 లక్ష రూపాయల లోపులోనే అప్పుడు ఇంటికి ఇచ్చేవాడు. 70,000 నుంచి 1 లక్ష రూపాయల దాకా. అదే ఇందిరమ్మ ఇంటికి ఇప్పుడు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించడానికి ఒక్కొక్క అసెంబ్లీకి 3,500 ఇండ్లు శాంక్షన్ చేశారు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల చొప్పున. అది ప్రతి అసెంబ్లీ 119 అసెంబ్లీలకి బడ్జెట్ అలాట్మెంట్ కూడా చేయటం జరిగింది. ఇది అమలు జరుగుతుంది. ఒక్క మహిళలకి నెలకి 2,500 రూపాయలు ఇస్తామనేది ఒక్కటే పెండింగ్లో ఉంది. మిగిలిన 5 గ్యారంటీలు అమలు జరుగుతున్నాయి. అమలు జరగటం లేదని చెప్పిన వాళ్ళు, చెప్తున్న వాళ్ళు వారి రాజకీయ అస్తిత్వం కోసం, రాజకీయ లబ్ధి కోసం, ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేయడం కోసం మాత్రమే చెప్తున్నారు. కాదు అంటే దీని మీద చర్చకి మేము ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం. ఇవి కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే 30,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు ఇవ్వటం జరిగింది. ఇంకొక 30,000 మందికి నోటిఫికేషన్స్ ఇవ్వటం జరిగింది. ఇంకా ఇవ్వటానికి కావలసిన జాబ్ క్యాలెండర్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో వచ్చినటువంటి ఉద్యోగ ఖాళీల్ని ప్రతి సంవత్సరం అనౌన్స్ చేసి ఒక నిర్దిష్ట సమయానికి వాళ్ళందరికీ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఏర్పాటు చేసే వ్యవస్థని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఉంది, యూపీఎస్సి. ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు దాన్ని ప్రతి సంవత్సరం నోటిఫై చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఇస్తున్నాం అనేది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా నోటిఫై చేశారు. వాళ్ళు జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేసి ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేసిన పనులు ఇవి. ఇది కాకుండా 2 లక్షల రూపాయలు రైతులకు మాఫీ ఆగస్టు 15 చేస్తారని చెప్పి ఆగస్టు 15 నాటికి 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశారు. 2 లక్షల రూపాయలు ఇచ్చిన చాలా మందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాటితో పాటు 2 లక్షలు దాటి కూడా అప్పు ఉండటం వల్ల వారికి రాలేదనేది ప్రభుత్వం గుర్తించింది. దాని మీద ఈ వచ్చే వారం నుంచి ఇంటింటికి సర్వే చేసి ఎవరికి 2 లక్షలు దాటి ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదో రాసుకొని కారణాలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కావలసిన 14,000 కోట్ల రూపాయలు, 14 మొత్తం 31,000 కోట్ల రూపాయల్లో 18,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ మిగిలిన డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయి. దానికోసం ఒక
ప్రత్యేక సెంటర్ని కలెక్టర్ ఆఫీసులో పెట్టారు. ప్రతి మండలంలో మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పెట్టారు. అది కాకుండా ప్రత్యేకంగా సర్వే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నారు. అందరూ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేక ఇతర నాయకులు చెప్పే మాయ మాటల్లో పడొద్దని రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకని ఇది రైతు ప్రభుత్వం, ఇచ్చిన మాట ప్రకారం పనిచేసే ప్రభుత్వం, చేతి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇది కేసీఆర్ లాగా 2 గదులు ఇళ్లు కట్టిస్తానని 10 సంవత్సరాలు కట్టించకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. 3 ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీలకు ఇస్తానని 10 సంవత్సరాలు ఇవ్వకుండా ఉండే ప్రభుత్వం కాదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని కార్పొరేట్ స్థాయిలో ఇస్తానని ఇవ్వకుండా ఉండే బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కాదు. ఈ మధ్యనే పార్లమెంట్లో అనౌన్స్మెంట్ చేశారు. డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ప్రతి మండలంలో 20 నుంచి 25 ఎకరాలతో ఒక సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి 4వ తరగతి నుంచి పీజీ వరకు అక్కడే ప్రతి మండలంలో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆ స్కూల్లో సెమీ రెసిడెన్షియల్ అంటే అందులో ఉండటానికి ఇష్టపడే పిల్లలంతా ఆ హాస్టల్లోనే ఉంటారు. అది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అంటే ఎస్సీ పిల్లలు దాంట్లోనే ఉంటారు, ఎస్టీ పిల్లలు దాంట్లోనే ఉంటారు, బీసీ పిల్లలు దాంట్లోనే ఉంటారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పిల్లలు కూడా అందులోనే ఉంటారు, మైనారిటీ పిల్లలు కూడా దాంట్లోనే ఉంటారు. ఒక్క రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ చదువుకొని బయటకు వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న కుల వివక్షని మర్చిపోయి చిన్నప్పటి నుంచే అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి చదువుకునేటటువంటి ఒక స్పష్టమైన ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లుపెట్టి విక్రమార్క గారు ఆలోచించి ఈ స్కూల్స్ని తీసుకుంటున్నారు. మొట్టమొదట అసెంబ్లీలకు ఒక్కట చొప్పున పెట్టిన మొత్తం మండలానికి ఒక అంతర్జాతీయ స్థాయి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ని తీసుకొని రాబోతున్నారు. 1st నుంచి 3rd వరకు చిన్నపిల్లలకి అంగన్వాడీలో చదువు చెప్పే ఏర్పాటు చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ రెసిడెన్షియల్ స్కూల్లోకి తీసుకొచ్చేటటువంటి ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇది చేతల ప్రభుత్వం అని చెప్పడానికి ఉదాహరణ. ఇవన్నీ కూడా 8 నెలల్లోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఒక టీం నాయకుడుగా, ముఖ్యమంత్రి అంటే క్యాబినెట్కి మొట్టమొదటి వాడు, ఒక టీముని నడిపించడంలో అత్యంత సమర్థవంతంగా ఈ క్యాబినెట్ నడిపిస్తున్నారు. అందరూ స్వేచ్ఛగా ఏ క్యాబినెట్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్, ఫైనాన్స్ మినిస్టర్ ఆ రకంగా 12 మంది మినిస్టర్లు అందరూ వారి కార్యక్రమాలు చేస్తూ వారందరినీ సమన్వయపరుస్తూ ముఖ్యమంత్రి గారు అధికారులతో అనధికారులతో కలిసి ప్రజా పరిపాలన తీసుకొని వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి నడుపుతున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పరిపాలనని, తెలంగాణ మోడల్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనకి 2014 కంటే ముందు నుంచి గుజరాత్ మోడల్ అన్నారు. గుజరాత్ మోడల్ వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేదని ఇప్పుడు తెలంగాణ మోడల్లో
ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజా పరిపాలన, దాంట్లో పాటు సెక్యులర్ పరిపాలన, మత సామరస్యంతో కూడిన పరిపాలన. ఈ రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలు సామరస్యంగా జీవించేటటువంటి వాతావరణాన్ని రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అందువలనే తెలంగాణ మోడల్ భారతదేశం మొత్తానికి ఆదర్శవంతమైందని అన్ని రాష్ట్రాల్లో ప్రజలు కూడా గుర్తించి ఇవాళ తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటున్నారు. ఇవి తెలంగాణ రాష్ట్రంలో 7-8 నెలల్లో జరుగుతున్నటువంటి పరిపాలనకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇక మొత్తం చెప్పాలంటే చాలా ఉంది. ఈ పరిపాలన ఒక్క సంవత్సరం తర్వాత మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రేపటి బంగారు తెలంగాణకి పునాదులు కనపడతాయి మనకి. ఈ ఒక్క సంవత్సరం పూర్తయిన తర్వాత ఒక్కసారి మీరు సంవత్సర పరిపాలన మీద రివ్యూ చేస్తే బంగారు తెలంగాణకి పునాదులు ఏర్పడతాయి. ఆ పునాదుల మీద మిగిలిన 4 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు చేసి ప్రజల భాగస్వామ్యంతో ప్రజా పరిపాలనని, ప్రజాస్వామ్య పరిపాలనని, మత సామరస్యంతో నడిచే పరిపాలనని రాష్ట్రంలో కొనసాగించడం జరుగుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు మత సామరస్యం, దాంతోపాటు అభివృద్ధి, దాంతోపాటు సంక్షేమం, దాంతోపాటు రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, యువకుల సంక్షేమం, ఇంకా అతి ముఖ్యమైనది యువకుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీని పెడతానంటున్నారు. ఏం యూనివర్సిటీ అది? స్పోర్ట్స్ యూనివర్సిటీ. స్పోర్ట్స్ ఏమో ఆటల కోసం యూనివర్సిటీ, ఇంకొక యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. అంటే మనం ఎంఏ, బిఏ, ఇంజనీర్లు ఇవన్నీ చదివినప్పుడు మనకి ప్రైవేట్ ఫ్యాక్టరీస్లో, ప్రైవేట్ ఇండస్ట్రీస్లో, ప్రైవేట్ స్థలాల్లో ఉద్యోగాలు కావాలంటే కొంత లేబర్కి కానీ, సెమీ లేబర్కి కానీ, స్కిల్డ్ లేబర్కి కానీ ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ పెట్టడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్తో పాటు వీటిని నిరంతరం అప్గ్రేడ్ చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. ఇది కాకుండా మొన్న మధ్యనే వచ్చిన 7-8 నెలల్లో 2 సార్లు, ఒకటి దావోస్లో ప్రపంచ స్థాయి ఇండస్ట్రియల్ మీటింగ్ జరిగితే అక్కడికి పోయి తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం అక్కడ మాట్లాడి కావలసినవన్నీ తీసుకుని మళ్ళీ ఈ మధ్య యుఎస్ఏకి వెళ్ళి, ఒక్కడే యుఎస్ఏకి వెళ్ళలేదు, టూరిజం కోసం ఆయన వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఇండస్ట్రియల్ మినిస్టరు, ఆయనతో పాటు చీఫ్ సెక్రటరీ, ఆయనతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్, అధికార మొత్తం యంత్రాంగాన్ని తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి అప్పటికప్పుడు వాళ్ళందరికీ ఏం కావాలో ఒప్పించి అక్కడి నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చాడు. ఇవన్నీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ లేనిపోని అసత్య ఆరోపణలు ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ తప్పు, అవి నమ్మాల్సిన అవసరం లేదు. మేము చెప్పిన వాటన్నిటినీ వాస్తవంగా మీరు ప్రత్యక్షంగా చూడండి అని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రెస్ మీట్ని పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇంకా
ఇవన్నీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేస్తుంటే మీరు అడిగినట్టు 5 నెలలు అయిందా 6 నెలలు అయింది 5 నెలల తర్వాత ఢిల్లీ సెంట్రల్ జైల్లో నుంచి నిన్న మాజీ ఎంపీ కవిత గారికి కేసీఆర్ గారి కూతురికి ఏమిచ్చారు? బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇవ్వటం అనేది మామూలుగా అత్యంత సహజంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. బెయిల్ ఇచ్చారు కాబట్టి తప్పు చేయలేదనేది కానే కాదు. తప్పుకి బెయిల్ ఇవ్వటానికి కాదు. ఆ తప్పును గురించి సిబిఐ ఈడీ వారు చెప్పవలసినవి వారు ఇన్వెస్టిగేట్ చేసి ప్రజెంట్ చేయాల్సినవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక దాని మీద కోర్టులో కేసు కొనసాగుతుంది. మరి శిక్ష పడకముందే జైల్లోనే కొనసాగటం భారతీయ శిక్షా స్మృతిలో లేదు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు మధ్య మధ్యలో బెయిల్ తీసుకొని బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందులో భాగంగానే 11 నెలలు జైల్లో ఉండి సిసోడియా గారని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ గవర్నమెంట్ వారికి కూడా ఇచ్చారు జైలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారికి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇది సత్యమేవో జయతే అంటున్నారు. ఇది సత్యమేవో జయత కాదు. మీ కేసులో మీరు బెయిల్కి ఇప్పుడు ఎన్నిసార్లు అడిగారు? అప్పుడు మీ మీద ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఈడీ కానీ సిబిఐ కానీ వారు ఇచ్చినటువంటి ఆ సబ్జెక్ట్స్ అన్ని పూర్తిగా అందజేయలేదు కాబట్టి అప్పుడు మీకు బెయిల్ ఇవ్వలేదు. ఇప్పుడు అందజేయటం అయిపోయింది. ఇప్పుడు కేసుని రెగ్యులర్ బేస్ మీద చూస్తారు అంతే. దీని మీద బండి సంజయ్ గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే బండి సంజయ్ గారు మాట్లాడేటప్పుడు ప్రజలకి డైరెక్ట్గా అర్థమయ్యేటట్టు మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు అని ఒక ఆలోచన ఉండేది. బండి సంజయ్ గారు ఇంతకుముందు ఎంపీ, ఇప్పుడు ఎంపీ మినిస్టర్ కూడా అయ్యాడు. అభిషేక్ సింఘ్వి గారు లాయర్. ఎవరైనా కేసుకు వాదించాలంటే లాయర్ ఆయనకి ఇష్టమైతే పోయి వాదిస్తుంటారో వాదిస్తున్నాడు కూడా. ఒక్క మాట చెప్తాను, ఎవరైనా సామాన్య మనుషుల దగ్గర నుంచి చదువుకున్న ప్రొఫెసర్ల దాకా కానీ సామాన్య వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా కానీ ఎవరైనా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తాయంటే నమ్ముతారా? నమ్మటానికి వీల్లేదు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ రైలు పట్టాల్లాంటి. మేము చెప్పకుండానే బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని, విలీనమైన సందర్భంగా కేసీఆర్ గారికి గవర్నర్ వస్తుందని, కేటీఆర్ గారికి ఏదో మంత్రి పదవి వస్తుందని, వేరే వాళ్ళకి ఇంకేవో పదవులు ఇస్తారని టీవీల్లో పేపర్లో చెప్పారు. అవి మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని నమ్మటానికి అవకాశం ఉంది. ఎందుకని మీరు గత 10 సంవత్సరాల్లో బీజేపీ పార్టీకి పార్లమెంట్ లోపల, పార్లమెంట్ వెలుపల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, రైతుల బిల్లులు
అన్నిటి మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాం, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా ఉంటాం. థ్యాంక్ యూ.